ముస్లిం కుటుంబం ఉంటే రంజాన్కు పైసలు ఉన్నాయో లేవో అని చెప్పి వాళ్ళ కొత్త బట్టలు పెట్టిండు కేసీఆర్. రంజాన్ తోఫా అన్నాడు దాని పేరు. బతుకమ్మ చీర ఇచ్చి దసరా అప్పుడు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు ఇచ్చిండు. క్రిస్టియన్లు అయితే క్రిస్మస్ అప్పుడు క్రిస్మస్ కానుక ఇచ్చిండు. అట్లా కులం మతం పంచాయతీ పెట్టలే. అందరిని మనుషులు లెక్క చూసుకున్నాడు. పేదోళ్ళం కూడా కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. మీ నిర్మల్ తాలూకా ప్రజల చిరకాల కోరిక మా జిల్లా మాకు కావాలి. మంచిర్యాలలో కోరిక మా జిల్లా మాకు కావాలి. అట్లే అక్కడ ఉండే గిరిజనుల కోరిక ఆసిఫాబాద్ కుమరం భీంలా మా జిల్లా మాకు ఉండాలి. మా తాలూకా కాదు మా జిల్లా ఉండాలంటే మీ పాత ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్ జిల్లా చేసిండ్రు, మంచిర్యాల జిల్లా చేసుకున్నాం, ఆసిఫాబాద్ కుమరం భీం జిల్లా చేసుకున్నాం, 4 జిల్లాలు చేసుకున్నాం. ఎక్కడికో ఆదిలాబాద్కి పోయి కలెక్టర్నో లేకపోతే ఎస్పీనో కలిసే అవసరం లేకుండా మీ కాడనే మీ దగ్గరనే పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసుకొచ్చి జిల్లా అధికారులను మీ గడప ముంగట పెట్టినాం. అట్లే జీవితంలో మీరెన్నడూ ఊహించుండరు నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్మల్ తాలూకా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది, ఒక నర్సింగ్ కాలేజ్ వస్తుంది, మా పిల్లలు మా దగ్గరనే చదువుకుంటారు, డాక్టర్లు అవుతారు అని మీరు అనుకోలే. కానీ చేసిండు కేసీఆర్. తెలంగాణ రాకముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే కేసీఆర్ గారు వచ్చినాక 33 మెడికల్ కాలేజీలు చేసుకున్నాం. భారతదేశంలో ఎక్కడ లేదు. ఇన్ని పనులు చేసి మరి ఎందుకు దెబ్బతిన్నాం? ఇలా అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు ఇటు నిర్మల్లా అటు మొదల్లో వచ్చారు. ఒకటే ఒక కారణం, ఎందుకంటే మనం కూడా చక్కగా పని చేయలే. రకరకాల కోపాలు. ఇప్పుడు మీ ఇంట్లోనే 4-5 మనుషులు ఉంటే సాయంత్రం రాత్రికి ఏం తిందాం, ఏం వండుకుందాం కూర అంటే 4 రకాల అభిప్రాయాలు వస్తాయి. వాళ్ళు వంకాయ తిందామంటారు, ఒకటి చిక్కుడుకాయ తిందామంటాడు, ఒకటి చికెన్ చేయంటాడు, దాంతో ఎందుకు పప్పు పచ్చిపులు చేయను ఇంకోలంటారు. 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. ఇంత పెద్ద పార్టీ మనది, 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ, ఇన్ని వేల మంది నాయకులు ఉన్న పార్టీ. ఆన్నో ఇన్నో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయా? ఉంటాయి. నాయకత్వ పోటీలు ఉన్నాయా? నాకు టికెట్ కావాలంటే నాకు టికెట్ కావాలని లొల్లి ఉండదా? ఉంటుంది. కానీ ఒకళ్ళకి ఇస్తే నేను ఇంట్లో వంట, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా గదే అయితే మళ్ళీ ఇట్లే ఉంటుంది మన పరిస్థితి. ఎవరికి టికెట్ ఇచ్చినా ఎవరికి బొట్టు పెట్టినా మిగతా అందరం ఒకటి కావాలి. ఆయననే క్యాండిడేట్ కాదు నేను క్యాండిడేట్ అన్నట్టు తిరగాలి. అట్లా అయితే గెలుస్తాం తప్ప ఇక రైతులు మంచిగా ఉన్నారు, వీళ్ళు మంచిగా ఉన్నారు, అందరు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటుర్రు, నేను ఇంట్లో దుప్పటి కప్పుకొని వండుకుంటే కూడా గెలుస్తా, నేను తిరగపోతే ఏమవుతుంది, నేను ఒక్కరిని తిరగపోతే ఏమవుతుంది, ఏమైనా ఆగుతుందా అని మీరు అనుకున్నారనుకో, మళ్ళీ మొన్న ఏమైందో మళ్ళీ అదే అవుతుంది. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, మళ్ళీ ఒక్కొక్క ఇటుక పెట్టుకుంటా నిర్మాణం చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకోదాం. ఈ కేసులు పీసులు వీటికి భయపడేది లేదు. ఎందుకంటే ఈ లొట్ట పీస్ కేసులతోని ఆ లొట్ట పీస్ ముఖ్యమంత్రి గారు పీకేదేం లేదు, వాంతను అయ్యేది కూడా ఏం లేదు. ఆయన కథ అయిపోయింది. ఆయన కథ అయిపోయిందని నాకు నీకే కదా ఆయనకు కూడా ఎరికైపోయింది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కగా పెట్టుకోవాలని చెప్పి పైసల సంపాదనలో పడ్డాడు తప్ప ఆయన దగ్గర విషయం ఏం లేదు. ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయబోడు ఆయన. ఎందుకంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. మొత్తం మనం ఆడబిడ్డలు ఎదురు చూస్తాను, ఎప్పుడు చాలు చెప్తాడు 2500 రూపాయలని. 1 కోటి మంది మహిళలనట ఈ మొగోడు కోటీశ్వరులు అని చెప్తాడట. కోటీశ్వరులు అని చేసాడు. వేరు ముందు నెలకు 2500 అయితే నెలకు 2500 ఇవ్వాలని చెప్పి 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఈ రాష్ట్రంలో 1,68,00,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎదురు చూస్తాను. ఏం చెప్పిండి ఈయన? అత్తకేమో 4000, కోడలకు 2500 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక ముసలోనికో ముసలవకో ఇస్తుండు పెన్షను, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. అట్లే ఆయన 2000 ఇస్తే నేను 4000 ఇస్తా అన్నాడు. ఇవన్నీ నమ్మి ప్రజలు మోసపోయినారు. ఇలా వాస్తవం ఏంది అంటే నిజంగా కూడా పంట కోతకు వచ్చింది. కేసీఆర్ గారు తిరిగి రావాలన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. కానీ పంట కోసుకున్నదాన్ని కూడా మనకు తెలివి ఉండాలనే లేదా? మళ్ళీ పోయి కోయాలంటే కూడా మీరు కొడవళ్ళు పట్టాలి, కూసోవాలి, కొద్దిగా ఒళ్ళు వంచాలి, పార్టీ నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడికక్కడ కమిటీలు చక్కగా వేసుకోవాలి, మెంబర్షిప్ చేసుకోవాలి, తూకిత్తా మైకిత్తా అని పంచాయతీలు ఇంట్లో పెట్టుకోవాలి. కానీ బయటికి పోయి కొట్లాడద్దు, బజార్లో పడి ఆగం కావద్దు. మళ్ళా గులాబీ జెండా ఎగరాలి నిర్మల్లా, ముదోళ్ళ, ఖానాపూర్ తాలూకాల అంటే మీరు దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ఇంట్లో పంచాయతీలు ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలి, కానీ బజార్కి ఎక్కద్దు, కొట్లాడద్దు. ఏమన్నా ఉంటే రామన్న సొంటి పెద్ద మనిషిని పిలుచుకోవాలి, కూర్చోబెట్టుకోవాలి. మీ దగ్గర అనిల్ జాదవ్ ఎమ్మెల్యే ఉన్నాడు, కోవలక్ష్మక్క ఉన్నది, వాళ్ళతో ఏమైనా ఉంటే చెప్పుకోవాలి. అంతేగాని బజార్లో పడి పరువు తీసుకోవద్దు. చివరిగా నేను మీ అందరితో ప్రార్థించేది, మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఎప్పుడైనా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు పైన ఉంటాం, అప్పుడప్పుడు కింద ఉంటాం. అప్పుడప్పుడు ఇదే ప్రజలు మనకు 10 ఏళ్ల పాటు